అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్. ఈ వీడియోలో మనం అసలు హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎందుకు వస్తుంది అండ్ హెర్నియాలో ఎటువంటి లక్షణాలు చూడవచ్చు అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ముందుగానే చెప్పుకున్నట్టు అసలు హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎందుకు వస్తుంది అండ్ హెర్నియాలో ఎటువంటి రకాలు అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ మన మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలన్నీ 3 భాగాలుగా డివైడ్ చేయబడతాయి: తల, ఛాతీ, కడుపు అని. సో తలలో బ్రెయిన్ కి ప్రొటెక్షన్ లాగా స్కల్ అనేది ఒకటి ఉంది అండ్ ఛాతీలో హార్ట్ కి లంగ్స్ కి ప్రొటెక్షన్ లాగా రిబ్ కేజ్ అనేది ఒకటి ఉండడం జరిగింది, బర్రెంకల్ అంటాం. సో అదే కడుపులో చూసుకున్నట్లయితే అనేక అవయవాలు ఉంటాయి. ఉదాహరణకి లివర్ అంటాం, గాల్ బ్లాడర్ అంటాం, కిడ్నీలు అంటాం, పేగులు ఉంటాయి, గర్భాశయం ఉంటుంది. ఇన్ని అవయవాలు ఉన్న కడుపులో మాత్రము మనకు ఎముకతో కూడుకున్న ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, కేవలం కండరాలతోనే ప్రొటెక్షన్ అనేది ఉంది. అంటే లోపల ఉన్న అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా మనకు కండరాలు తప్ప ఎటువంటి ఎముకతో కూడుకున్న ప్రొటెక్షన్ మనకు కడుపులో ఉండడం జరగలేదు. ఎందుకు అంటే మనం తిన్న తర్వాత ఆహారం అంతా కడుపులోకే పోయి కడుపు అనేది ఉబ్బుకోవాలి కాబట్టి దానికి ఎముకతో కూడుకున్న ఎటువంటి ప్రొటెక్షన్ అనుకున్నా మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేవలం కండరాలతోనే మనకు కడుపులో ఉన్న అవయవాలకి ప్రొటెక్షన్ అనేది ఉండడం జరిగింది. సో ఆ ప్రొటెక్షన్ కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది అని చూసుకుంటే మనకి ఇక్కడ చెస్ట్ బోన్ కింద ఇక్కడ నుంచి, అంటే ఆల్మోస్ట్ మనకి ఇది చెస్ట్ అనుకుంటే చెస్ట్ దగ్గర ఇక్కడ నుంచి మనకు కింద ఉన్న యూరినరీ బ్లాడర్ రీజియన్ లో వరకు ఇక్కడ పై నుంచి కింద వరకు ఒక కండ అనేది ఉంటుంది. దాన్నే మనం కామన్ గా 6 ప్యాక్ అబ్డామిన్ అని కూడా అంటుంటాం. 6 ప్యాక్ అంటే ఏంటి, ఈ పై నుంచి కింద వరకు ఉన్న కండని బాగా బలపరిచేలా పెంచుకొని కొవ్వంతా కరిగించుకుంటే మనకు ఆ కండ బాగా బయటికి కనిపించేదాన్నే మనం 6 ప్యాక్ అంటూ ఉంటాం. సో ఇలాగా మనకు ఉన్న కవచ కుండలం లాంటి కండరాలలో ఎక్కడన్నా గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ లో నుంచి కడుపులో ఉన్న పేగులు గాని పేగుల పైన ఉన్న కొవ్వు గాని బయటికి వస్తే దాన్నే హెర్నియా అని చెప్పుకుంటూ ఉంటాం. సో హెర్నియా అంటే ఏంటి, ఈ కండరాల్లో ఎక్కడన్నా గ్యాప్ వచ్చి బొడ్డు దగ్గర గాని గజ్జల్లో గాని బయటికి ఉబ్బుకున్నట్టు వాపులాగా వస్తే దాన్ని హెర్నియా అంటాం. ఈ హెర్నియా కూడా ఎప్పుడు బాగా గమనించగలరు అంటే బరువులు ఎత్తినప్పుడు గాని, ఎక్కువసేపు నడిచినప్పుడు గాని, కడుపు పైన ప్రెషర్ పడేలా ఏదైనా ముక్కేలా చేసినప్పుడు గాని ఈ వాపు అనేది బాగా గమనిస్తూ ఉంటారు. ఈ హెర్నియాలో కూడా మనకు ఒకవేళ బొడ్డు దగ్గర వచ్చినట్లయితే దాన్ని అంబిలికల్ హెర్నియా అంటాం. అదే గజ్జల్లో వచ్చినట్లయితే ఇంగ్వైనల్ హెర్నియా అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ డిస్కస్ చేసుకునేది అసలు హెర్నియా ఎందుకు వచ్చింది అని చూసుకున్నట్లయితే మనకు బొడ్డు దగ్గర వచ్చిందా గజ్జల్లో వచ్చిందా అనే దాన్ని బట్టి మనకు కారణం అనేది కూడా మారుతూ ఉంటుంది. సో మొదటగా మనం బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా అంటే అంబిలికల్ హెర్నియా గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు ఈ అంబిలికల్ హెర్నియా రావడానికి అంటే బొడ్డు దగ్గర హెర్నియా రావడానికి మూల కారణం ఎప్పుడు మొదలవుతుంది అంటే మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం కి మూల కారణం స్టార్ట్ అవుతుంది. అంటే ఎలాగంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి బిడ్డకున్న ఏకైక కనెక్షన్ ఏంటి అంటే ఈ పేగు అని చెప్తాం, దాన్నే అంబిలికల్ కార్డ్ అంటాం. సో ఈ పేగు అనేది మన కడుపులోనే మన బొడ్డు దగ్గర ఎంటర్ అవుతూ ఉంటుంది. సో వన్స్ బిడ్డ పుట్టగానే మనకు ఆ బొడ్డు అనేది రాలిపోతుంది తప్ప, రాలిపోయినప్పటికీ కూడా మనకు ఉన్న పదిలంగా ఉన్న కండలలో మధ్యలో ఈ బొడ్డు ఎక్కడైతే మనకు బాడీలో ఎంటర్ అయిందో అది వీక్నెస్ లాగా ఉండనే ఉంటుంది. అంటే ఉదాహరణకి చెప్పాలంటే గోడలో కిటికీ అనేది ఎట్లా ఉంటుందో అదే విధంగా మన కండరాల మధ్యలో ఈ బొడ్డు అనేది అదే విధంగా ఉంటుంది ముందు నుంచి కూడా. సో ఎప్పుడైతే ఇలా పుట్టిన బిడ్డ పైన మనకి బొడ్డు అనేది వీక్ పాయింట్ గా ఉండనే ఉంటుంది. ఆ వీక్నెస్ పాయింట్ పైన మనం వయసు పెరిగే కొద్దీ కొద్ది గొప్ప ప్రెషర్ పెడుతూనే ఉంటాం. లైక్ బరువులు ఎత్తినప్పుడు గాని దగ్గినప్పుడు గాని ఇలా ప్రెషర్ పెట్టినప్పుడు చిన్నగా ఉన్న వీక్నెస్ కాస్త నిదానంగా పెద్దదైతూ వాపులాగా డెవలప్ అయితే దాన్నే మనం అంబిలికల్ హెర్నియా అని అంటూ ఉంటాం. అది కాకుండా గజ్జల్లో వచ్చే హెర్నియాని ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఈ ఇంగ్వైనల్ హెర్నియాకి కూడా మూల కారణం అనేది మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు ఈ పిక్చర్ లో గమనించినట్టు మనం ఒక విషయం ఏం తెలుసుకోవాలి అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసలు ఈ వృషణం అంటే టెస్టిస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడో కడుపు లోపల ఉంటుంది. ఈ టెస్టిస్ అనేది అంటే ఇదంతా కడుపు అబ్డామెన్ అనుకుంటే ఈ కడుపు లోపల మనకి టెస్టిస్ అనేది ఉంటుంది. ఇలాగ కడుపు లోపల ఉన్న టెస్టిస్ కాస్త బిడ్డ పుడతాడు అనగా కిందికి జారిపోయి స్క్రోటంలోకి రావాలి. ఇది స్క్రోటం అనుకుందాం.
అండ్ ఇది అబ్డామిన్, కడుపు అనుకుందాం. సో ఇలా అబ్డామిన్ లో ఉన్న టెస్టిస్ కాస్త నిదానంగా లోపలికి వచ్చి కిందికి జారుకుంటూ స్క్రోటంలోకి రావడం అనేది నార్మల్. సో ఈ టెస్టిస్ అనేది కడుపు లోపల నుంచి బయటకు వచ్చే మార్గంలో మనకు కడుపు చుట్టూరా ఉన్న కండరాల్లో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ చేసుకుని టెస్టిస్ కడుపును దాటుకొని బయటికి వెళ్ళడం జరిగింది. సో ఏ మార్గం ద్వారా, ఏ గ్యాప్ ద్వారా కండరాల్లో గ్యాప్ క్రియేట్ చేసుకొని టెస్టిస్ బయటికి వెళ్ళబడిందో, టెస్టిస్ ఒక్కటే వెళ్ళదు, టెస్టిస్ కి సంబంధించిన వాటినన్నింటినీ తీసుకుపోతూ ఉంటుంది. టెస్టిస్ కి సంబంధించినవంటే ఏంటి అంటే, ఏ బాడీలో అవయవమైనా పెరగడానికి దానికి రక్త సరఫరా కావాలి, అంటే బ్లడ్ సప్లై కావాలి. సో టెస్టిస్ కూడా ఊరికినే వెళ్లకుండా దానికి సంబంధించిన బ్లడ్ సప్లైని తీసుకుపోతుంటుంది. అండ్ టెస్టిస్ నుంచి ఉత్పత్తి అయ్యే స్పర్మ్స్, వీర్యకణాలు, ఆ వీర్యకణాలన్నీ క్యారీ చేసుకునే పైపు కూడా మనకు ఈ కండరాల ద్వారానే వెళ్తుంటుంది. సో ఏ కండరాల్లో గ్యాప్ ద్వారా ఈ టెస్టిస్ లోపల నుంచి బయటికి వెళ్ళి స్క్రోటంలోకి పోయిందో, ఆ గ్యాప్ అనేది కూడా ఫ్యూచర్ లో అదే పెద్దదయ్యే కొద్దీ మగవారిలో గజ్జల్లో హెర్నియా అనేది తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. అందుకే చూసుకున్నట్లయితే గజ్జల్లో హెర్నియా అనేది 99% మగవారిలోనే వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆడవారికి టెస్టిస్ అనేది ఉండదు కాబట్టి ఆ వీక్నెస్ అనేది ఆడవారికి డెవలప్ అయ్యే ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయి. అందుకే మగవారికి మాత్రం ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందాక చెప్పుకున్నట్టు మనకు ఇంగ్వైనల్ హెర్నియాలో కూడా స్టేజెస్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ మనం చూపిస్తున్నది ఇది నార్మల్ అబ్డామెన్ అంటాం. అంటే ఇది ఎంత పేగులు, ఇది పేగుల పైన చుట్టూరా ఉండే కండ అనుకున్నట్లయితే, ఈ కండ పదిలంగా ఉన్నంత వరకు లోపల ఉన్న పేగులు బయటికి రాకుండా పదిలంగా ఉంటాయి. కానీ అదే ఇక్కడ ఉన్న కండ పైన ఎక్కడన్నా వీక్నెస్ వస్తే, అంటే ఉదాహరణకి ఇక్కడేమో బాగా పదిలంగా ఉంది, బట్ అదే ఈ పిక్చర్ లో చూసినట్లయితే కండ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసి కండ వీక్ అవ్వడం జరిగింది. ఏ మార్గం ద్వారా అయితే ఈ కండ వీక్ అయిందో ఆ మార్గం ద్వారా పైనున్న పేగులు బయటికి రావడానికి చూస్తూ ఉన్నాయి. ఇదే ఇంకొంచెం పెద్ద స్టేజ్ అయినట్లయితే కండ బాగా వీక్ అయిపోయి ఇక్కడ ఉన్న పేగులు ఇంకా కిందికి వెళ్ళిపోయి వృషణాల వరకు, అంటే ఈ వృషణం ఈ టెస్టిస్ దగ్గరికి కూడా పేగులు జారితే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా ఇంటూ స్క్రోటం అంటాం, ఆర్ ఇంగ్వైనోస్క్రోటల్ హెర్నియా అంటాం. అంటే ఇంగ్వైనల్ అంటే గజ్జ అని అర్థము, స్క్రోటం అంటే టెస్టిస్ ఉండే వృషణాలు ఉండే చోటు అని అర్థం. సో వృషణాలు ఉండే చోటు వరకు ఈ పేగులు కిందికి జారినట్లయితే మాత్రం దాన్ని ఇంగ్వైనోస్క్రోటల్ హెర్నియా అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్, హెర్నియా ఉన్న వారిలో అసలు హెర్నియా ఉందా లేదా అని నిర్ధారణ ఎలా చేయవచ్చు, లేదా హెర్నియాలో ఏమైనా స్టేజెస్ ఉంటాయా, కాంప్లికేషన్స్ ఉంటాయా అని అడిగినట్లయితే మనకు దీంట్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి పిక్చర్ లో ఏం కనిపిస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కనిపించేవన్నీ పేగులు, ఇంటెస్టైన్స్ అనుకుందాం. ఈ పేగులన్నిటినీ కవర్ చేసేలా ఇది ఇంటెస్టైన్స్ అయితే మనకు ఈ పేగుల్ని కవర్ చేసేలా ఇక్కడ కండ అనేది ఉంది. ఈ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది మనకు మజిల్ అనుకుందాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ మజిల్ అనేది మధ్యలో గ్యాప్ ఉంటే దాన్ని ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెర్నియా అంటాం. ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ హెర్నియాలో ఈ కండ ఇప్పుడు మీరు బాగా గమనిస్తే అయితే ఈ బ్రౌన్ కలర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఈ మధ్యలో మాత్రం బ్రౌన్ కలర్ అనేది లేదు, అంటే కండ అనేది లేదు. ఇదే నెక్స్ట్ స్టేజ్ వరకు వెళ్ళినట్లయితే మనకేమవుతుంది, బ్రౌన్ కలర్ కి మధ్యలో ఉన్న గ్యాప్ బాగా పెద్దదైంది. అండ్ ఈ గ్యాప్ లో నుంచి మనకు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ పేగులు బయటికి వస్తూ ఉంటాయి. అండ్ వన్స్ ప్రెషర్ మళ్ళీ పైకి పెట్టగానే, లైక్ పేషెంట్ తిరిగి పనుకోగానే మనకు బయటికి జారిన పేగులు కాస్త లోపలికి వెళ్ళిపోతుంటాయి. సో బయటకు వచ్చిన వాపు కాస్త పనుకోగానే కొంచెం తగ్గినట్టు కూడా పేషెంట్స్ గమనించగలరు. ఇదే ఇంకా అడ్వాన్స్డ్ స్టేజెస్ లో వచ్చినట్లయితే ఏమవుతుందంటే ఈ కండరాల్లో ఉన్న గ్యాప్ ఇంకా పెరిగి లోపల ఉన్న పేగులు ఇంకా బయటకు వచ్చేస్తే ఇది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ హెర్నియా అంటాం. ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ హెర్నియాలో బయట నుంచి ఒత్తగానే బయటకు వచ్చిన పేగులు లోపలికి వెళ్ళిపోతే దీన్ని రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. అంటే బయటకు వచ్చినవి కాస్త లోపలికి వెళ్ళిపోతున్నాయి అని అర్థం. అదే ఈ స్టేజ్ లో వచ్చినట్లయితే పేగులు బాగా బయటకు వచ్చేసి ఇక్కడున్న చర్మంతో అతుక్కుపోయి మనం పైనుంచి ప్రెస్ చేసినప్పటికీ కూడా పేగులు లోపలికి వెళ్ళిపోకపోతే దీన్నే ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. అంటే లోపలికి పోలేకపోతుంది అని, బయటికి వచ్చిన వాపు అలానే ఉండిపోతుంది అని. ఈ 3 స్టేజెస్ లో వచ్చినా కూడా పేషెంట్ కి లాప్రోస్కోపిక్ సర్జరీ, అంటే చిన్న చిన్న హోల్స్ తో మనకు సర్జరీ అంతా కోట్లు లేకుండా, కోతలు లేకుండా
చిన్న లాప్రోస్కోపీ ఆర్ కీ హోల్ సర్జరీ ద్వారా సర్జరీ అయిపోతుంది. ఈ 3 స్టేజెస్ లో వస్తే జనరల్లీ ఏం చేస్తాము అంటే ట్రీట్మెంట్ లో భాగంగా ఏ కండరాల్లో గ్యాప్ ద్వారా ఈ పేగులు బయటకు వచ్చాయో ఆ పేగుల్ని తిరిగి లోపలికి పంపించేసి ఏ కండరాలతో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని క్లోజ్ చేసేసి ఈ కండరాలు మరింత బలపడేలా మెష్ అనేది పెట్టుకోవడమే హర్నియాలో ట్రీట్మెంట్ లో సర్జరీలో భాగం. ఈ సర్జరీ కాకుండా హర్నియాలో కాంప్లికేషన్స్ ఆర్ హర్నియా ఎప్పుడు ప్రమాదం చేస్తుంది అని చూసుకున్నట్లయితే మనం ఇందాకే చెప్పినట్టు హర్నియా మధ్యలో ఉన్న కండరాల నుంచి పేగులు బయటికి వెళ్తున్నాయి అనుకున్నాం. ఎప్పుడైతే ఈ కండరాల్లో ఉన్న గ్యాప్ ద్వారా పేగులు బయటికి వెళ్ళడమే కాకుండా ఆ కండరాల ద్వారా పేగుల పైన ప్రెషర్ పడి లైక్ ఈ పిక్చర్ లో చూసినట్టు ఈ కండరాల్లో ఉన్న గ్యాప్ అనేది ఎప్పుడైతే పేగులకు ఉరితాడు లాగా టైట్ గా బిగించుకుపోయినట్టు అనిపిస్తుందో ఆ రోజు మనకు హర్నియా కాంప్లికేట్ అయినట్టు అర్థం అంటాం. సో ఉదాహరణ చెప్పాలంటే ఇదే హర్నియా హోల్ అనుకుందాము, ఇదే కండరాలు ఉన్న గ్యాప్, ఈ వేలనే పేగులు అనుకుందాం. ఫస్ట్ స్టేజ్ లో ఏమవుతుంది, పేగులు వెళ్తున్నాయి, మళ్ళీ పనుకోగానే తిరిగి లోపలికి వస్తున్నాయి, ఏం పర్వాలేదు. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఏమవుతుంది, పేగులు బయటకు వచ్చాయి, తిరిగి లోపలికి రావట్లేదు, కానీ ఈ భాగానికి రక్త సరఫరా వరకు బాగానే ఉండింది. కానీ మరింత అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఇక్కడ ఒకవేళ పొరపాటున టైట్ గా ఉరితాడులాగా తయారైతే ఈ భాగానికి ఈ గ్యాప్ లోంచి వెళ్ళిన పేగులకి రక్త సరఫరా అనేది ఒకవేళ కట్ అయిపోయినట్లయితే రక్త సరఫరా ఎప్పుడైతే కట్ అయిపోతుందో అప్పుడు చాలా ఎమర్జెన్సీ అని చెప్తాము. ఎందుకు అంటే చెట్ల వరకు ఆర్ చెట్లకి నీళ్లు పోయకపోతే అట్లీస్ట్ అది బాగా నిదానంగా ఎండిపోయి చచ్చిపోవడం అనేది జరుగుతుంది. కానీ హర్నియా ఉన్న వారిలో మనకి పేగులు అనేవి చాలా అత్యంత రక్త సరఫరా ఉండే అవయవం. ఎందుకు అంటే మనం తిన్న ఆహారం అంతా కూడా మనకు పేగుల ద్వారానే బాడీలోకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో అంత తీవ్రమైన బ్లడ్ సప్లై ఉన్న పేగులకి ఒక్కసారిగా బ్లడ్ సప్లై కట్ అయిపోతే అంతే త్వరగా అంతే ఫాస్ట్ గా పేగులు చచ్చిపోవడం అనేది కూడా జరుగుతుంది. అలా పేగులు చచ్చిపోయేదాన్నే మనం స్ట్రాంగులేషన్ ఆఫ్ హర్నియా అంటాం. అంటే ఈ పేగులుకి రక్త సరఫరా అంతా కంప్లీట్ అయిపోయి పేగులు చచ్చిపోవడం అనేది స్టార్ట్ అయ్యాయి అని అర్థం. సో మీలో ఎవరికైనా హర్నియా ఉంది, గజ్జల్లో కానీ ఆర్ బొడ్డు దగ్గర ఉంది, కానీ మీకు పొరపాటు ఏమన్నా మీకు వాపు వస్తుంది అండ్ వాపు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు, అది హర్నియానా కాదా అని డౌట్ ఉంది, లేదా హర్నియాకి మీరు కుట్లు లేకుండా కోత లేకుండా లాప్రోస్కోపీ ఆర్ కీహోల్ సర్జరీ ద్వారా లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే మీకు కిందిచ్చిన హెల్ప్ లైన్ లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే సంప్రదించగలరు. థ్యాంక్ యూ.